హలో ఫ్రెండ్స్, ఇది పనసపొట్టు కూరండి. జీడిపప్పులు కనపడుతున్నాయంటే స్వీట్ అనుకున్నారేమో. ఇది పనసపొట్టు కూర, జీడిపప్పు వేసి చేసుకుంటాం కదా, అలాగే నేను చేశాను. ఇవి ముక్కలు పనసకాయ మా ఫ్రెండ్ ఇచ్చారండి. ఒకసారి ఇస్తే అవి ముక్కలు కోసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసుకుని ఉడికించుకొని కూర చేసుకోవచ్చు కదా అని. సో అలాగే తీసేసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చేలా పెట్టుకుని, ఆ తర్వాత మిక్సీ జార్లో కొంచెం పసుపు అలాగే కొద్దిగా నూనె వేసేసి మిక్సీలో పట్టేసుకున్నాను. ఇది కొంచెం పీచు పీచుగానే ఉంటుందండి, మనకి ముక్క చెక్కలాగా రాదు. అలాగే నీళ్లు పోయకుండా ఆవిరి మీద కుక్కర్లో మనకి కావాల్సిన విధంగా ఒక 2-3 విజిల్స్ రాణించుకోవాలి. ఆ తర్వాత పోపు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు ఆప్షనల్ అండి, ఆవాలు, ఇంగువ, అలాగే చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. ఆవపిండి కూడా కలిపి అట్టే పెట్టుకున్నాను నీళ్ళల్లో. సో ఏంటంటే ముందుగా ముందు కొద్దిగా నూనె వేసుకుని పప్పులన్నీ వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా చేసుకున్నామనుకోండి, సాయంత్రం దాకా కరకరలాడుతూ ఉంటాయి చక్కగా. మనం ఎంత ఇది చేసినా కూడా చక్కగా సాయంత్రం దాకా కరకరలాడుతూ ఉంటాయి పప్పులు అలా వేయించుకున్నామంటే. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా నూనె పెట్టుకుని, కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ కూరకి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లము వేసేసి వేయించేసుకుని అందులో మనము ఉడికించుకున్న ఈ పనసపొట్టును వేసేసి కొద్దిగా ఉప్పు, చింతపండు రసం వేసేసి దగ్గర పడనివ్వాలి. ఇందులో మనం నీళ్ళేం పోయలేదు కాబట్టి ఇందులో ఎంతోసేపు పట్టదండి, గమ్మునే దగ్గర పడిపోతుంది కూర. అది ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, పసుపు ఇంకా వేయక్కర్లేదు, మనం మిక్సీలో వేసాం కాబట్టి. సో మెయిన్ ఇంగువ, ఆవ మెయిన్ అండి కూరకి రుచి అంటేను. ఆ రెండు మిస్ చేయకండి. నేను ఆ రెండు వేసాను. ఆ తర్వాత కూర చల్లారిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పప్పులన్నీ వేసేసాను. అలాగే ఆవపిండి కూడా వేసేసాను. సూపర్ టేస్టీగా ఉందండి, మామూలుగా లేదు, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను, చాలా ఈజీ అండి. సో నచ్చిందా మీకు? ఇవాళ మా మెనూ ఏంటంటే వెలగపండు పచ్చడి, పనసపొట్టు కూర, టమాటా రసం. అదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.